ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మోరు తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవల్లి సంబంధం ఒప్పుకోకూడదు. నేనంటే దానికి ఇష్టమని చెప్పింది. వాళ్ళ అన్నయ్య కష్టాన్ని చూడలేక ఈ సంబంధాన్ని కాదనలేక ఒప్పేసుకుంటే నా గుండె ఆగిపోతుంది. త్వరగా వెళ్ళాలి. ఏం జరిగితే ఏం జరుగుతుంది. వెళ్తాను. ఈ నిశ్చితార్థం ఆపేస్తాను. ఏరా, వీళ్ళకి కారు కూడా లేనట్టుంది. కట్నం ఇచ్చుకుంటారంటావా? అమ్మాయి వచ్చాక మాట్లాడదాం లేవే, ఊరుకో. ఏమన్నా కావాలంటే చెప్పండి, మొహమాట పడకండి. అదిప్పుడు అడిగేది కాదులే బాబు. మీ చెల్లెల్ని చూశాక మాకు నచ్చాక అప్పుడు మా ఉద్దేశం ఏంటో బయట పెడతాం. అమ్మా, అమ్మాయి రాకముందే చెప్తున్నాను. లక్ష్మీదేవి లాంటి ముఖ వచ్చేస్సు, సొంత స్కూల్కే ప్రిన్సిపల్. ఒక్క మాటలో చెప్పాలంటే సరస్వతీదేవి అనుకోండి. నేను పార్వతి. అది కూడా చెప్పలేకపోయారా పేరయ్య గారు? చూసారా ఎంత సరదాగా ఉంటారో వీళ్ళు. మా ఆయన మాత్రం సీరియస్ గా ఉంటారు. ఏయ్, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. అమ్మాయి ఎంత బాగుందో కదా. అలా అనకమ్మా, కట్నంలో కోతేస్తారు. అమ్మాయి నడక చక్కగా ఉంటుంది, మనసు అంతకన్నా చక్కగా ఉంటుంది. కోట్లు గుమ్మరించిన ఇలాంటి సంబంధం తీసుకురాలేం. అందరికీ కాఫీ ఇవ్వమ్మా. ఇదేంటి, వరదరాజుల గారి కుటుంబం మొత్తం ఈ ఊరు వచ్చారు? విశేషం లేకపోతే రారే. నాన్న, మనలో కారెక్కినప్పటి నుండి అడుగుతున్నాను ఎక్కడికి వెళ్తున్నామని. దిగాకైనా చెప్పొచ్చు కదా. కాసేపట్లో తెలుస్తున్నప్పుడు ఎందుకులా చెప్పడం? అమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. నాకు వీళ్ళు చెప్పేలా ఉంటే ఎప్పుడో చెప్పేదాన్ని కదా వీర్రాజు. నన్ను తొందరగా రెడీ అవ్వమని చెప్పేసి హడావిడి చేశారు. విశేషం లేకపోతే కట్టగట్టుకుని ఎందుకు వస్తామంట? మేమేం చేసినా నీ సంతోషం కోసమేరా. నువ్వు కంగారు పడకు, పద. నమస్కారం వరదరాజులు గారు, రండి కూర్చోండి. రండి రండమ్మా. లక్షలతో ఇల్లు కట్టాడు కాని బ్యాంకులో కోట్లు పెట్టుండాడు. కట్నం పేరుతో వాటిని మా సంచుల్లోకి వేసుకోవచ్చు. బావా, వీర్రాజుని ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? ఇప్పటికైనా ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్పొచ్చు కదా. వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పాం కదా, నువ్వెందుకు వరీ అవుతావు? ఇల్లు బాగానే కట్టించారు. మా నాన్నగారు ఉన్నప్పుడు కట్టించిందండి. ఈడు నా చిన్న కొడుకు, ఆడు నా పెద్ద కొడుకు, ఆ అమ్మాయి పెద్ద కోళ్ళు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. కోడలు నీళ్ళేసుకుందా ఏంటి? ఏడే నీళ్ళేసుకున్నది. వీర్రాజు, వీళ్ళే నీకు కాబోయే అత్తమామలు. వీళ్ళ కూతుర్నే నువ్వు చేసుకోబోయేది. అమ్మాయిని తీసుకురండి అమ్మా.
అమ్మ ఆగండి, దేవరాజు గారు వాళ్ళు ఈ ఊరెందుకు వచ్చారు? వాళ్ళ తమ్ముడు పెళ్లి చూపులు. నిజమా? తమాషా ఎందుకు చేస్తామండి? కూర్చోమ్మా. కూర్చోమ్మా. అమృత, ఆ ఫోన్ ఎవరో చూడు. చూసుకోండి అయ్యా, అమ్మాయిని చక్కగా చూసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. ఇక మీకు ఇలాంటి అమ్మాయి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ వెతికినా కనపడదు. హలో, అమ్మా శివపార్వతి, మీ ఆడపడుచు అమృతకి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. నేను అమృతనే మాట్లాడుతున్నానండి. మీ హోటల్కి కూరగాయలు సప్లై చేసే కాంతయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబాయ్. నీకు వీర్రాజుకి ఏమైనా చెడిందమ్మా? అలాంటిదేమీ లేదు బాబాయ్. ఎందుకలా అడిగారు? ఏమైంది అమృత? మీ అత్తయ్య గారు మామయ్య గారు అందరూ వీర్రాజును తీసుకుని కృష్ణాపురం వచ్చారు. వస్తే? అదేనమ్మా, నువ్వు ప్రేమించిన వీర్రాజుకి ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అమృత ఎవరు? అమృత నిన్నే అడిగేది, ఎవరు? హలో, ఎవరు? అమ్మా, నేను కాంతయ్యను. చెప్పండి. మీ పెదనాన్న వీర్రాజుకి కృష్ణాపురంలో ఇల్లని చూడడానికి వచ్చారు. ఇల్లని చూడడానికి వచ్చారు. ఆ విషయం అమృతము చెప్దామని ఫోన్ చేశానమ్మా. పెళ్లి చూపులా? అవునమ్మా. మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమో తెలీదమ్మా. ఉంటానమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.